తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ చిట్చాటి నిర్వహించారు. తాను బ్రాహ్మణులను ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడలేదని, కొందరు కావాలని తనపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బ్రాహ్మణుల భాష అర్థం కాదన్న భావనతోనే మాట్లాడానని స్పష్టం చేశారు. తాను మాట్లాడిన భాష బ్రాహ్మణులను ఉద్దేశించి కాదని, బండి సంజయ్ తనను టార్గెట్ చేస్తే కరీంనగర్లో దళిత కవాతు పెడతానని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ వద్ద సామ్యుల్ ఇంటి వద్ద ఒక్కసారిగా ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. సామ్యుల్ ఇంటిపైన కోడిగుడ్లతోటి దాడి చేశారు. మందుల సామ్యుల్ వ్యాఖ్యలపైన బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. సామ్యుల్ హిందువులకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మందుల సామ్యులైనటువంటి హిందువుల ఓట్లతో తుంగతుర్తి నియోజకవర్గంలో గెలిచి తుంగతుర్తి నియోజకవర్గంలో అర్వపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదంతో, తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో, అడ్డగూడూరు మండల ఆశీర్వాదం, హనుమాన్ దేవాలయం ఆశీర్వాదంతో ఈ ఎన్నికల్లో గెలిచి ఈడు హిందుత్వం మీద విమర్శిస్తుడు. ఈడు ఈ కొడుకులు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈడు నియోజకవర్గంలో అక్రమ ఇసుకతోటి డబ్బులు సంపాదించి అహంకారం నెత్తెలకు ఎక్కినాక ధర్మం మీద దాడి చేస్తే వీడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నియోజకవర్గంలో తిరగడం ఎట్లా తిరుగుతాడో మేము చూస్తాం. వీడి లెక్క మా బండి సంజయ్ అన్న రోజుకొక పార్టీ మారి రోజుకొక పూటకో బాటవాడి అధికార దాహంతో ఎంతవరకు దిగజారలేదు. కాబట్టి మందుల సామ్యంలో గుర్తు తెచ్చుకొని ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం మందుల సామ్యాలకు ఉంది. ఈ మందుల సామ్యులైనటువంటి హిందువుల ఓట్లతో